ఇంకా అప్పలాలు అండ్ గుమ్మడికాయ బెల్లం ఇలా చేస్తా. మన ఇంటికాడ అయితే పులిపినాయి ఎండిపినాయి దేని పనికి వస్తాయని చెప్పి పడేస్తాము. కువైట్లో ఇవే వాడతారు తష్రీఫ్ కాదు ప్రతి ఒక్క దాంట్లో వాడతారండి వాళ్ళ బాబాకి. ఇది వచ్చి మాకు మా బాబాకి, ఇదేమో మాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. 3వ రోజు రంజాన్. మా ఇంట్లో స్పెషల్స్ ఏం చేస్తుందంటే మా అక్క రోజు ఒకేలాగానే ఉంటుంది. మా ఇంట్లో స్పెషల్స్ అనేంటూ ఏమీ ఉండవు, రోజు ఒకటే రకం ఉంటుంది. అందుకనే ఒక్కరోజు వీడియో పెడితే సరిపోతుంది రంజాన్ అంతా వంట వీడియో. ఈరోజు అయితే వంట వీడియో అయితే పెడతాను, ఓకేనా? మా అక్క ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనడానికి. ఏం చేస్తున్నాక ముందు మటన్ కడుగుతున్నావా? తసరిలోకి మాంసం కడుక్కుంటాను. ఫస్ట్ మాంసం నిమ్మకాయ ఉప్పేసి అంత కలిపి పెడితే వాసన. ఇంకా ఇప్పుడు వచ్చేసి కందిబేడలు అయితే నానబెట్టింది. బేడల షోర్బా కదా, బేడల సూప్, కందిపప్పు సూప్ అనమాట. షోర్బా అంటే సూప్ అని అర్థం. దానికోసం అయితే బేడలు కడిగి ఇట్లా నానబెట్టుకుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నానతాయి కదా. ఇవి తస్రీఫ్లోకి వేసే కూరగాయలు. ఇవన్నీ ముందే రెడీ కోసి పెట్టుకునింది. ఒక టమాటో, బీన్స్, టమాటోలా అంటే తస్రీఫ్లో కూడా టమాటాలు వేస్తావు కానీ ఇప్పుడు దీంట్లో లేవు అంతే. ఇది వచ్చేసి షోర్బాకి అంటే సూప్కి టమాటా. ఇందులో క్యారెట్, బీన్స్, ఉల్లగడ్డలు, గుమ్మడికాయ, ఎర్రగడ్డ, ఎండు నిమ్మకాయలు. కోయట్ వాళ్ళ వంటల్లో ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది ఎండు నిమ్మకాయ. ఇందులో ఉప్పు, కల్ చూపి వాళ్ళక. ఇది కళ్ళు వేసి కొంచెం కల్ అంటారు. వాసన లేకుండా పోతుంది. కల్ అంటే వెనిగర్ని కల్ అంటారు అరబీలో వచ్చేసి. ఇక్కడ కూడా ఇంకా ఏదో రాశారు చూడండి, వెనిగర్ ఇంగ్లీష్లో అంటారు. ఈ వెనిగరు ఉప్పు వేసి ఇలా కలిపి పెట్టుకుంటే ఏదైనా నీచు వాసన ఏదైనా ఉంది అంటే పోతుంది. ఇది షోర్బా. తెల్ల ఎర్రగడ్డ, తెల్లగడ్డ నూనె వేసి బాగా వేగినాక అప్పుడు కలర్ అంటే ఎక్కువ వేయకూడదు, లైట్గా ఆడాడ వేగితే మళ్ళీ బేడ వేసి బాగా కొంచెం వేసేసి మసాలా వేయాలి దాంట్లో. దోరగా వేగిన ఎర్రగడ్డల్లో బేడలు అయితే వేసింది నానబెట్టుకునేవి. ఇవి కూడా కొంచెం వేపాను కదా, ఇవి కూడా కొంచెం ఫ్రై చేయాలి అంతే అనమాట. ఎక్కువ వేయకూడదు బేడ కూడా. జీలకర్ర పొడి చిన్న స్పూన్ కాబట్టి ఒక స్పూన్ అనమాట, లేదంటే కొంచెం ఎక్కడ వేసుకోవచ్చు. సర్వ బట్టి వేసుకోవాలి, బేడలను బట్టి. ఎక్కువ అయితే ఎక్కువ, లేదంటే మామూలు వేసుకోవాలి. ఇది వచ్చి మిరియాల పొడి చెంచా కూడా చిన్న చెంచా, ఒక చెంచా. మా ఇంట్లో చేసే మా కోయట వాళ్ళకు ఇష్టపడే షోర్బా ఇది. ధనియాల పొడి వచ్చి కొంచెం 3 అంటే వేసేది. వచ్చి చికెన్ మ్యాజిన్ వచ్చి మామూలుగా కొబ్బరి ఉంటాయి అన్నమాట. చికెన్ కాకుండా మ్యాజిన్ వెజిటేబుల్ ఇదంతా. ఇది వెజిటేబుల్ 2 పీసులు. నీళ్ళు వేసి అంతా బాగా కలుపుకొని కొంచెంసేపు బాగా వేడినట్టు మొత్తం కలుపుతుందంటే కానీ బాగా స్మెల్ అనేది బాగా వస్తుంది, వాసన. కొంచెంసేపు వేయించుకోవాలన్నమాట, కొట్టేస్తాం కాబట్టి. ఇలా వేయినాక వేడి నీళ్ళు కాచి పెట్టుకొని ఉంటే నీళ్ళు పోసేసాను ఇందులో. షోర్బాలోకి టమాటాలు అన్నీ ఇలా తోలు తీయకుండా అన్నీ కట్ చేసుకొని పెద్ద టమాటాలు ఇవి వచ్చి ఒక 3 టమాటాలు వేసిన అనమాట నేను. పెద్ద పెద్దవి పెద్దగా ఉంటాయి అవి. ఇందులో మళ్ళీ టమాటాలు తోలు తీయకుండా ఇలా అన్నీ వేసుకోవాలా. ఇంకా అంతే, దీని గురించి ఇంకా ఉడకాలి అంతే లేదా. ఇది ఉడికినాక దీని ప్రాసెస్ మళ్ళీ చూద్దాం లాస్ట్లో. ఇది తస్రీఫ్లోకి మాంసం అనమాట. తస్రీఫ్లోకి మాంసము. ఇందులో ఏం వేయలేదు, కొంచెం ఉప్పు వేసి నూనె అంతా ఏం లేదు. ఫస్ట్ వేసుకోవాలంటే కదా, మనకు కడిగేస్తానే నీళ్ళు అంతా ఇది అవుతాయి కదా, ఆవిరయ్యి ఆ నీళ్ళు అంతా ఇమిరిపోవాలి. ముందు సన్నగా మంట పెట్టేసామంటే నీళ్ళు అంతా ఆవిరికి ఇది వచ్చేస్తాయి అనమాట. ఏం వేయలేదన్నమాట, మొత్తం ఉప్పు మాత్రం వేసింది ఇందులో అంతే. ప్లేకి టమాటాలు అనమాట. ఇవి టమాటాలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లం. ఇది అల్లం అన్ని తురుముకోవాలి. ఇలాంటి దాంట్లో తురుమేసి ఇందులో వేసుకోవాలి. అల్లం వచ్చి ఓన్లీ రసం మాత్రం వేసుకోవాలి. తెల్లగడ్డ అవి తురుమేసి వేసుకోవాలి. ఇవి తస్రీఫ్కి కావాల్సినవి టమాటాలు. అవి ఫ్రై టమాటాలు అనమాట. కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటే ఇందులో నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి. ఇప్పుడు నూనె బాగా వచ్చేస్తుంది అప్పుడు అంతా నీళ్ళు నింపిపోయినాక కొంచెం ఇలా వచ్చేస్తుంది.
కొద్దిసేపు అయిపోయారు వేద్దాం. రంజాన్ కోసం ఎరగడ్డ అది కూడా కొంచెం దూరంగా వేయాలన్నమాట. ఎరగడ్డ కూడా దూరంగా వేయాలన్నమాట. మనం మామూలుగా దేనికన్నా వేసుకుంటాం కదా దూరంగా అలా వేయాలి. దీంట్లోనే వేయాలి. ఇలా పెట్టుకోవాలని తురుము పెట్టుకుని తెల్లగడ్డ అందులో ఇది వచ్చి మామూలుగా అల్లం అండి. ఓన్లీ రసమే. ఇది వచ్చి మనం అట్లా వేయకూడదు అనమాట. ఇది ఇట్లా అంతా తీసుకొని చేతులు బాగా కట్టుకోవాలంటే ఇది పెడతాం కాబట్టి అవుతుంది. అల్లం రసం అది ఇలా అల్లం వచ్చి రసం నీళ్ళే పడాలన్నమాట. బయట ఇట్లా వేయకూడదు బాగుండదు. అంటే అల్లంలో అది నార ఉంటుంది అదొక బాగుంటుంది కదా. కొంచెం తెల్లగడ్డ మళ్ళీ కొంచెం వేగాక చిలక పొడి అండి ఒక చెంచా నిండుకు అనమాట. చిన్నది కదా చెంచా. ఇది వచ్చి మిరియాల పొడి నిండుకు చిన్న చిన్న చెంచా చెంచాలు అనమాట. పెద్ద పెట్టను అనమాట. ఇందులో ఒక చెంచా వేస్తాను. ఇది కూడా ఒక చెంచా అనమాట. అన్ని చిన్న చిన్న చెంచాలతో ఒక్కొక్కటి. చికెన్ అనమాట. ఇది అవి రెండు చికెన్. ఈ మ్యాజీలో వెజిటేబుల్ ఉంటుంది, చికెన్ ఉంటుంది. షోర్బాకి అయితే వెజిటేబుల్ వేసుకోవాలా. మామూలుగా ఇప్పుడు మాంసం వేసినాం కాబట్టి చికెన్ మటన్ కదా మామూలుగా చికెన్ వేస్తాం అనమాట. వెజ్ నాన్ వెజ్ అని ఉంటాయి. ఈ బాగా రౌండ్ ఇట్లా వచ్చాక ఈ టమాటాలు తోలు తీసేసి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ కొట్టిన టమాటో మిక్సీ కొట్టినట్టు ఇలా వేసుకోవాలి. మా ఇంట్లో తస్రీఫ్, మాకు వైట్ ఇంట్లో తస్రీఫ్కు కూర అయితే ఇలానే చేస్తుంది మా అక్క. ఇప్పుడు అలానే ఉంటుంది. కావాల్సినన్ని నీళ్ళు మనం ఇంకా ఉడికే మాంసం నీళ్ళు అంతా రాసి ఉడకాలి కదా. బాగా మటన్ ఉడికితేనే కదా పీస్ పీస్ ఉడకపోవాలి. అక్కడి ఇటు సైడ్ అయితే తస్రీఫ్ అంటున్నాను. షోర్బా కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనమాట. ఇంకా దీన్ని చల్లారిన తర్వాత ఈ టమాటో మీద తోలు ఉంటుంది కదా, ఈ తోలు అంతా తీసేసి మళ్ళీ మిక్సీకి వేసి మళ్ళీ దీన్ని తిరగవాత అయితే పెడుతుంది అనమాట. ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము అన్నీ పెట్టేదిలా అంతే. మిక్సీ ఆల్రెడీ వేసింది కదా, మిక్సీ కొట్టేసి మళ్ళీ సేమియా వేసుకోవాలి. వెజిటేబుల్ తస్రీఫ్ ఓన్లీ ఉల్లగడ్డలు, ఇంకేం వేయదు ఇందులో. కానీ ప్రాసెస్ అంతా సేమ్ అలానే చూస్తానులేండి. ఇది కూడా మా కపిల్కి అనమాట. మా బాబాకి వాళ్ళ బాబాకి ఇది వచ్చి మాకు, మా బాబాకి ఇదేమో మాకు. ఓకే అంటున్నా, అందరూ ఒకటే మాకు, అందరు బాబాలు ఒకటే. ఎందుకంటే అందరూ అన్నదమ్ములే కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏం లేదు, అందరూ ఒకటే. కాకపోతే మా బాబా వచ్చేసి మాంసం తినడానికి చేస్తుంది. ఉల్లగడ్డలు అంటే అవేనండి, ఉల్లిగడ్డలు కాదు, ఉల్లగడ్డలు అంటే ఆలుగడ్డలు. ఇందులో ఎర్రగడ్డలు, కొన్ని మసాలాలు, అదే ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం తెల్లగడ్డ, కొంచెం ఉప్పు, టమాటాలు మిక్సీకి వేసి అవి టమాటో ప్యూరీ వేసి ఉడకబెడుతుంది అనమాట. ఇవి కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇందులో ఉల్లగడ్డలు వేసేసి టమాటో పేస్ట్ అయితే వేస్తుంది. ఇంకా అక్కడితో ఈ కూర అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇటు సైడ్ అయితే మనం ఇంకా మటన్ తస్రీఫ్ ఇలా ఉడుకుతుంది అనమాట. ఇది ఇంకా ఉడకాలి. మటన్ బాగా ఉడికిన తర్వాత అప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేస్తుంది అనమాట. కువైట్ వాళ్ళ కూరలు కానీ అన్నం కానీ ఏదైనా సరే ఈ ఎండు నిమ్మకాయలు అనేది పక్కాగా ఉండాలి. ఎండు నిమ్మకాయలు వేయని పక్షంలో నిమ్మకాయ పొడన్నా వేయాలి. వీటి నల్ల నిమ్మకాయలు ఉన్నాయి కదా, వీటికి పొడి కూడా ఉంటుంది, అదైనా వేయాలి ఖచ్చితంగా. అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. మన ఇంటికాడ అయితే పులిపినాయి, ఎండిపినాయి, దేని పనికి వస్తాయని చెప్పి పడేస్తాము. కువైట్లో ఇవే వాడతారు తస్రీఫ్కు. తస్రీఫ్ కాదు, ప్రతి ఒక్క దాంట్లో వాడతారండి. ఉడికినాక ఉల్లగడ్డలు, క్యారెట్ ఇప్పుడే వేసానండి. ఉల్లగడ్డలు, క్యారెట్, గుమ్మడికాయ, ఇందులో ఇంకా ఇవి వేయాలి. ఇప్పుడు బీన్స్కాయలు, పూస ఒకటి, పెద్దది ఎర్రగడ్డ ఒకటి, వెంటు నిమ్మము, ఇవేనండి తస్రీఫ్ వచ్చి. ఇంకా ఏం వేసేది లేదు, అవేను. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే నేను వంట చేస్తున్నాను కదా, చేసేసిన ఉల్లగడ్డ, నేతి బీరకాయ, వంకాయ అన్నీ కలిపి చేసింది. ఇంకా రసము, టమాటా రసం, మజ్జిగ చారు, నిన్న చేసిన చికెను, ఇంకా అప్పలాలు అండ్ గుమ్మడికాయ బెల్లం ఇలా చేస్తా. ఇది ఒకప్పుడు పాత వంటలండి, ఇది స్వీట్ ఇలాంటి చూసారు కదా, ఇదే మన వంట. మా ఎక్కువ వంట అవలా, అదైనప్పుడు అది కూడా చూపిస్తాను లాస్ట్లో. ఓకేనా? కూర అయితే ఇలా రెడీ అయిపోయిందండి. మనం చూసాం కదా మటన్ తస్రీఫ్ కూర. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారులేండి. పులుసు వేసి ఇట్లా కింద నుంచి కలుపుతుంది అనమాట. మళ్ళీ వాళ్ళు కలుపుకోలేరు కదా,
ఇట్లా ఉడికి ఉడికి ఇలా తయారవుతుంది తెశ్రీబ్. ఇది అండి మన వీడియో. చూసారు కదా, మన వీడియో నచ్చితే వీడియోకి అనేది ఒక లైక్ అయితే ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? ఇంకా మొత్తం వేసేసిన తర్వాత చూపిస్తానులేండి. ఇలానే అంతా వేసేసిన తర్వాత ఇంకా ముక్కలు తీసి అక్కడక్కడ ముక్కలు వెజిటేబుల్స్ అన్నీ కదా. ముందు మాంసం వేసుకోవాలా, ముందు మటన్ వేసుకొని మళ్ళీ వెజిటేబుల్ అంతా ఇక్కడ వేసుకోవాలి. ఇది మా ఇంట్లో తెశ్రీబ్ కూర పోయేటోళ్ళు ఇష్టంగా తింటారనమాట. మా అక్క దీనికి పైన డెకరేషన్కో కొత్తిమీర, మామూలుగా కొత్తిమీర అంతా ఇక్కడ వేసుకుంటాం. పైన డెకరేషన్ అది మామూలుగా లైట్గా వేయాలన్నమాట. వేసేసాను. ఇదే అండి మా తెశ్రీబు, మా కోయిటింటి తెశ్రీబు. షవర్మా మా అక్క తీసేసింది కాబట్టి దాన్ని చూపించలేకపోయినా. ఓకేనా, బై. రేపు మళ్ళీ షవర్మా చూపిస్తాలే. చూసారు కదా, ఇదే మా ఇంట్లో తెశ్రీబు. కోయిటోళ్ళు బాగా తింటారండి. వెళ్ళిపోతాం. ఓకేనా, నేనైతే టీ పెడుతున్నా. ఇక్కడ టీ పెట్టుకొని తాగాలి, చలి పెడుతుంది కాబట్టి. బాయ్. ఎన్ని రకాల సమోసాలు ఏమేమి ఎంచుతున్నా వీటి పెట్టుకొని. ఇవి జిబెన్ ఏంటి, జిబెన్ అస్వర్ అంటే జిబెన్ కొంచెం ఇది ఎల్లో కలర్లో ఉంటుందండి. దీని లోపల ఉండే చీజ్ వచ్చేసి అందుకే జిబెన్ అస్వర్. అవి జిబెన్ అబియద్ అంటే జిబెన్ అనేది చీజ్, వైట్ చీజ్, వైట్ చీజ్ అది. ఇవి కుప్పాలు అంటారండి. ఇవి వచ్చి బియ్యం పిండి, రొయ్యలు లేదా మటను అన్ని ఇవి మిక్సింగ్ చేసి అన్ని చేసి పెడతారు. కానీ ఇప్పటికి రెడీమేడ్. ఇప్పుడు రెడీమేడ్ మేము చేయాలి, రెడీమేడ్ మేము చేసినాం. ఇవి మేము చేసినాం. ఇవి కూడా జిబెన్ వైటే. రంజాన్ అంతా ఇలాగే ఉంటాయి. ఇంకా ఇవన్నీ మళ్ళీ తిన్నాక అన్నీ తీసి మళ్ళీ అన్నీ కడిగి పెట్టాలి. ఇలా పెట్టాను. ఇప్పటికి ఇంకోసేపు ఉంటే వస్తారు, అందరూ వస్తారు. ఇవన్నీ పెట్టేశాను. ఇది పండగ. మళ్ళీ అన్నీ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉన్నాయి. ఈ పక్క గ్లాసులు అవి ఉన్నాయి.